వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి, బుజ్జగిస్తూ ఉంటారు. అవన్నీ వేరే కేసు. ఒక మనిషిని చంపే లెవెల్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. చంపడం తర్వాత మళ్ళీ దాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించడం, ఇలాంటి సైకిక్ రియాక్షన్స్, ఈ సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయి సొసైటీలో. నిజంగా ఒక మనిషిని చంపి మళ్ళీ ఏదో వంటకం చేసినట్టు దాన్ని వండించి ఇంత క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఇంత సైకిక్గా ఎందుకు మారుతున్నారు? ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఇంకా హెచ్ఆర్ లీడర్ శ్రీలత గారు. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మ్యామ్, ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు అది నిజం కాదేమో, జనరల్గా క్రియేట్ చేసి కొంత కంటెంట్ వస్తుంది కాబట్టి యూట్యూబ్లో అలాంటిదే అని అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే పోలీస్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వస్తున్నాయో నిజంగా ఒక మనిషి ఇంత క్రూరంగా బిహేవ్ చేయగలుగుతాడా? అంటే లా మీద కానీ, పోలీసుల మీద కానీ, చట్టాల మీద కానీ ఎలాంటి భయం లేదు, కేవలం అనుమానించి మాత్రమే ఇలా చేశారని చెప్తున్నారు. మరి ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు అంటే దాని వెనుక కొన్ని కామెంట్స్ ఎంత విచిత్రంగా ఉంటున్నాయంటే, తనెంత బాధపడి ఉంటే అలా చేశాడు అని చెప్పి అతనికి సపోర్ట్గా కూడా మాట్లాడుతున్నారు. ఈ కామెంట్స్ చేసే వాళ్ళ మనస్తత్వం, అలాగే చంపిన వాళ్ళ మనస్తత్వం ఇంత క్రూరంగా ఎందుకు మారుతున్నాయి అసలు? మీరు చెప్తే నాకు విననికి కూడా శక్తి లేదు. ఇట్స్ సో హారబుల్ టు ఈవెన్ లిసన్ టు ఇట్. మీరు కాక్రోచ్ లేకపోతే మస్కిటో చంపినా కూడా మనకు చాలా సాడ్గా అనిపిస్తుంది. ఆ మనుషుల్ని ఎలా చంపుతున్నారు, నాకు విననికే భయంకరంగా ఉంది. ఇప్పుడు జంతువులు తీసుకుంటే ఝాన్సీ, టైగర్ అన్న, లయన్ అన్న, కార్నివోరస్ యానిమల్స్, వాళ్ళకి ఆకలేస్తే చంపి తింటారు. లేకపోతే కడుపు నిండినాక ఆ డియర్ అక్కడ ఉండే కానీ చంపరు. కానీ మనుషులు జంతువు కన్నా ఇంకా భయంకరంగా నడిపిస్తున్నారు. అవును, నాకు వాళ్ళకి సైకాలజీ ఏంటి అని అర్థమవుతలేదు. ఇంకో కేసు మీరు చెప్పినట్టు ఒక 6 months 8 months బ్యాక్ అయింది. ఈ అబ్బాయి ముస్లిం అబ్బాయి, ఈ అమ్మాయి హిందూ అమ్మాయి ప్రేమలో పడ్డారు. ఒక 8 months 1 year తర్వాత ఈ అమ్మాయి ప్రెషరైజ్ చేసింది పెళ్లి చేసుకుంటామని. ఒక 2-3 times అడిగినప్పుడు ఈ అమ్మాయిని అగైన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఒక 1 week 10 days. అలాగే ఎలా చేస్తారో నాకు అర్థం కూడా అవుతలేదు. వెంటనే మనకు ఎంత భయంకరంగా అనిపిస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. వాళ్ళ సైకికే మీరు చెప్పినట్టు టోటల్ సైకిక్స్. బికాస్ నాకు వేరే ఏం వర్డ్ యూస్ చేయాలో అర్థం కూడా అవుతలేదు నాకు. ఇలాంటి కేసెస్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన జ్యుడిషియరీ ఇస్ వెరీ వెరీ స్లో. లా అన్న జ్యుడిషియరీ అన్న చాలా స్లో ఉంది. ఒక కేసు, ఇలాంటి కేసెస్ ఎస్పెషలీ ఇలాంటి కేసెస్ అయినాక, ఇంకో కేసు ఏంటి, కాల్కటా ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఇలాంటి కేసెస్ అయినాక వెంటనే ఫాస్ట్ ట్రాక్గా చేసి వెంటనే ఆ అబ్బాయిని హ్యాంగ్ చేయాలి. ఐ డోంట్ ఈవెన్ థింక్ దే షుడ్ బి ఇన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. వాళ్ళని హ్యాంగ్ చేయాలి. అప్పుడే జనాలకి కొంచెం అన్న భయం వేస్తుంది. అవును, బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో అది పాసిబుల్ కాదు కదా. అంటే మానవ హక్కుల చట్టాలు అందరికీ కూడా అప్పుడే గుర్తొస్తాయి. ఎందుకు ఒక మనిషిని చంపాలి, పూర్తిగా విచారణ చేసిన తర్వాత తను తప్పు చేశాడా లేదా అని చెప్పి బాధించే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా పనిష్ చేయడం కూడా మన దగ్గర పాసిబుల్ అవ్వదు ఇండియాలో. పాసిబుల్ అవ్వదు అని నేను చెప్పలేను, కానీ ఫాస్ట్ ట్రాక్గా కేసెస్ సాల్వ్ చేయాలా, అది మస్ట్. చాలా వరకు మెనీ లా సీనియర్స్ అని అండ్ లా పాలసీ మేకర్స్ ఆల్సో దే ఆర్ ట్రయింగ్ టు మేక్ చేంజెస్. కానీ ఈ చేంజెస్ కొంచెం సేపు అవుతుంది, కొంచెం టైం అవుతుంది, లేదంటే లేదు. కానీ మన జ్యుడిషియరీ ఈజ్ వెరీ వెరీ స్లో ఇన్ సాల్వింగ్ దీస్ కేసెస్. ఇంకో కేసు నాకు గుర్తొస్తుంది ఝాన్సీ. ఈ అమ్మాయి వాజ్ అ డాక్టర్ ఆర్ స్టడీయింగ్ MBBS అనుకుంటా. 12 o'clock or 9:30, I don't remember the exact time. బైక్ నడిపిస్తుండే ఆమెకి పెట్రోల్ అయిపోయింది. సో బైక్తోని పుష్ చేసి పెట్రోల్ బంక్ దాకా వెళ్తుండే
2-3 ట్రక్ డ్రైవర్స్ యూనో వర్కర్స్ ఆమెను చూసి నేను పెట్రోల్ ఇప్పిస్తా అని వాళ్ళని ఆమెను తీసుకుపోయి రేప్ చేసి బర్న్ కూడా చేసేసాడు. ఓకే. పెట్రోల్ రేప్ చేసినాక ఆల్సో వాజ్ గ్యాంగ్ రేప్. ఇట్స్ నాట్ జస్ట్ 1 person. గ్యాంగ్ రేప్ చేసి ఈ అబ్బాయి పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ తీసుకొని అండ్ ఆమెని కాల్ చేశారు. అలాంటి ఉన్నప్పుడు వాట్ వాజ్ ద సొల్యూషన్ అంటే ఈ కానిస్టేబుల్స్ పోలీస్మెన్ ఫర్ ఎగ్జాంపుల్ నాట్ కానిస్టేబుల్స్ పోలీస్మెన్ నలుగురిని పట్టుకొని వెంటనే షూట్ చేసేసారు. సో కానీ ఏమైంది మన జ్యుడిషియరీ సిస్టమ్ ఇస్ సో బ్యాడ్ ఈ పోలీస్మెన్ని సస్పెండ్ చేశారు. దీనికన్నా ఇంకా భయంకరం ఏముంటుంది, దారుణం. ఆ అమ్మాయిని చంపేశారు. కానిస్టేబుల్స్ అండ్ పోలీస్మెన్ కిల్ దోస్ పీపుల్. ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ గుడ్. వాళ్ళని అప్లాడ్ చేయాలి, వాళ్ళకి మంచి యూనో ప్రైజ్ ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలి. కానీ వాళ్ళు సస్పెండ్ చేశారు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇంకోటి మీరు చెప్పినట్టు ఇలాంటి మనుషుల్ని హ్యాంగ్ చేసిన లైఫ్ ఇంప్రెషన్ పెట్టినా అప్పుడే హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ అన్ని ఈ అబ్బాయి చిన్న అబ్బాయి మెంటల్ స్టామినా లేదు, మెంటల్ స్ట్రెంగ్త్ లేదు, అందుకే ఇలాగ బిహేవ్ చేశారు. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ బుల్షిట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంతే కదా, ఇప్పుడు ఒక అమ్మాయిని మైనర్ అయినప్పటికీ రేప్ చేయగలుగుతున్నాడు, చంపగలుగుతున్నాడు అంటే ఇంకా తనకి మెంటల్గా స్ట్రాంగ్గా ఎందుకు లేడు? అబ్సల్యూట్లీ. నార్మల్గా మీరు స్టార్టింగ్లో అన్నట్టు మనం ఏదైనా ఒక చిన్న జంతువుని అట్లా చంపినప్పుడు లేదా ఒక యాక్సిడెంటే జరిగినప్పుడు దాని గురించి చాలా ఎక్కువ బాధపడుతూ ఉంటాం. మరి ఒక మనిషిని చంపిన కేసులో తనకి పశ్చాత్తాపం కానీ ఎందుకు చంపకూడదు అనే విలువలు తెలిసిన వాళ్ళైతే అలా చేయరు కదా. మీరు కరెక్టే అన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మైనర్స్ రేప్ చేసేస్తున్నారు. నిర్భయ కేసులో మైనర్ కూడా రేప్ చేశాడు. ఆయన పాపం ఐ థింక్ నాట్ నిర్భయ, దిశ కేసులో. నిర్భయ దిశ వాజ్ దిస్ కేస్ వేర్ షీ వాజ్ doctor was killed. Okay. Nirbhaya was the old case. I think 2017 or 18 case. Delhi lo ayindi. ఈ అబ్బాయి నిర్భయ వాజ్ వెంట్ విత్ హర్ ఫ్రెండ్ బస్లో, వీళ్ళిద్దరే ఉండే అండ్ ఈ బస్ డ్రైవర్స్తోని 2-3 గ్యాంగ్ రేప్ చేశారు. అబ్బాయిని తోసేశారు బస్ నుంచి, ఈ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అండ్ యూనో ఐ కాంట్ ఈవెన్ స్పీక్ అబౌట్ ఇట్. ఇంత ఘోరంగా చేశారు. ఒక్క క్షణం దేశం మొత్తం అట్టుడికిపోయింది, లేకపోతే ఒక ఉలికి పడిందని చెప్పాలి అప్పుడు ఆ సిచ్యువేషన్స్లో. అంటే ఒక అమ్మాయి మరి ఇంత దారుణంగా. అండ్ ఆల్సో దిస్ యూనో ఒక రాడ్ పెట్టేశారు ఆమె వజైనాలో. ఎంత భయంకరంగా నేను ఆడమై యూనో రాడ్ వజైనాలో పెట్టినప్పుడు ఇంత ఘోరంగా అనిపిస్తుంది నాకు, విననికే ఘోరంగా అనిపిస్తుంది. ఝాన్సీ ఆ అమ్మాయి కూడా సింగపూర్ తీసుకుపోయారు, కానీ షీ వాజ్ నాట్ ఏబుల్ టు బీ సేవ్డ్, షీ పాస్డ్ అవే. సో ఇలాంటి కేసెస్ ఫాస్ట్ ట్రాక్ చేయాలా, ఫాస్ట్ ట్రాక్ చేసి అబ్బాయిని హ్యాంగ్ చేయాలి, లైఫ్ ఇంప్రిజన్ వద్దు. అండ్ ఈ నిర్భయ కేసు తీసుకుంటే ఒక అబ్బాయి మైనర్, ఆ మైనర్ని విడిసేశారు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? నా అభిప్రాయంలో 17 అన్న 15 years అయినా ఈ అమ్మాయిని రేప్ చేశాడు. అంతదాకా మేజర్గానే ఉండే కదా, అప్పుడు మాత్రం లా మాత్రం ఎందుకు అయినా మైనర్ని అనుకుంటున్నారు. ఇఫ్ ఈస్ ఓల్డ్ ఇనఫ్ టు రేప్ సంబడి, హీఈస్ ఓల్డ్ ఇనఫ్ టు బి ఫేస్ ది లా ఆల్సో. ఇంత క్రూయల్గా ఉంటున్నారు. నార్మల్గా మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు జనరల్గా పేరెంట్స్ చెక్ చేసేది వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, జాబ్ ఉందా, అత్తమామలు ఎలా ఉంటారు, ఇలా ఇంతవరకే మాత్రమే మనం చెక్ చేయగలం. ఇన్నర్గా తన బిహేవియర్ ఏంటి అదంతా మనం తెలుసుకోలేము. ఎంత అక్కడ ఎంక్వైరీ చేసినా కానీ మనకు అదంతా తెలీదు. ఒకవేళ అంటే ముందుగానే మనం తెలుసుకోవాలి ఇంత సైకిక్ బిహేవియర్ని, అంటే వాళ్ళ వైపు నుంచి మనకి ఏమైనా సైన్స్ వస్తూ ఉంటాయా, వీళ్ళు ఎట్లాంటి పాయిజనస్ పర్సన్స్, కొంచెం వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అలాంటి ఏమైనా తెలుస్తుందా మనకి ముందుగా? వాళ్ళ ఫ్రెండ్స్తోని వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతోని కొంచెం పరిచయం పెట్టుకోవాలి. అండ్ నా అభిప్రాయంలో పెళ్లి చూపు అయినాక వెంటనే పెళ్లి చేయవద్దు. ఒక 3-4 months అన్నా కలుసుకొని మాట్లాడి తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి. నా అభిప్రాయంలో మై పర్సనల్ ఒపీనియన్లో ఇలాంటి అరేంజ్ మ్యారేజెస్కి
అలాంటి బిహేవియర్ తక్కువనే ఉంది. ఈ లవ్ మ్యారేజెస్ అన్న ఇంటర్ రిలీజన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్గా చాలా అవుతుంది. యూనో చంపడం, పొడిసేయడం అని. ఐఎమ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. అంటే మనం జడ్జ్ కూడా చేయలేము. లవ్ మ్యారేజెస్లో అవుతున్నాయి, అరేంజ్డ్ మ్యారేజెస్లో అవుతున్నాయి. ఆ బిహేవియర్ అనేది మనం డిటెక్ట్ చేయలేం కాబట్టి ముందుగానే విస్టమ్స్ అవుతున్నారు చాలామంది. ఈవెన్ అబ్బాయిలు కూడా ఇప్పుడు నార్మల్గా కామెంట్స్ ఏ అమ్మాయిలు లేరా అని చెప్పి మాట్లాడుతుంటారు. ఈవెన్ మొన్న ఒక కేసు చూసాము, తను హెరాస్ చేస్తుందని హస్బెండ్ సూసైడ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ. ఇంత సైకిక్ బిహేవియర్ అని ముందే తెలుసుంటే మనం ఆ పర్సన్స్ని అవాయిడ్ చేస్తాం ఖచ్చితంగా. కరెక్ట్ ఝాన్సీ, కానీ నా అభిప్రాయంలో ఇలాంటి కేసెస్ అరేంజ్ మ్యారేజెస్లో తక్కువ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పేరెంట్స్ మీరు చెప్పినట్టు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, ఒక యూనో వాళ్ళ అబ్బాయి ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు అని ఒక రీసెర్చ్ చేసినాకనే పెళ్లి చేపిస్తున్నారు. కానీ ఇలాంటి లవ్ మ్యారేజెస్ అన్న ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు చెప్పినట్టు ఇంకా అతుల్ కేసు, మీరు ఎగ్జాంపుల్ దట్ యు గేవ్, అతుల్ కేసులో ఈ అమ్మాయి చాలా హ్యారస్ చేసింది. వేరే వేరే భయంకరంగా కేసెస్ పెడతాడు. నాట్ ట్రూత్ ఆల్సో, ఇట్స్ నాట్ ఫ్యాక్ట్, ట్రూ. అలాంటి కేసెస్ పెట్టి అతుల్ని హీ కమిటెడ్ సూసైడ్. బట్ ఐ ఫీల్, ఇన్ మై ఒపీనియన్, అతుల్ షుడ్ నాట్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. హీ షుడ్ హ్యావ్ taken opinion of somebody else, taken an opinion of various lawyers, reached out to people and said, you know, and also gone to a counselor. Counselor kuda దగ్గర వెళ్ళి ఇలాంటి కేసెస్ అవుతుంది, విడాకులు తీసుకోండి, ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? సూసైడ్ చేసుకోక్కర్లేదు, అనుమానించి భార్యనో భర్తనో చంపక్కర్లేదు. అబ్సల్యూట్లీ. అండ్ చంపడం ఏంటి, యూనో దట్ ఈస్, జీవితం దేవుడు ఇస్తున్నాడు, జీవితం దేవుడే తీసుకోవాలి. మనం no right to kill somebody. We have no right to kill somebody at all. ముందు ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకూడదని కోరుకుందాం. ఈ కంక్లూషన్స్ ఏమి ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక విస్టమ్ ప్లేస్లో ఉండి వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి అలా ఆలోచిస్తే తన లైఫ్ ఎండ్ అయిపోయింది అక్కడ. చాలామంది లైఫ్ అలాగే ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఇంత సైకిక్ బిహేవియర్ కొంచెం ముందుగా గ్రహించి వాళ్ళ నుంచి అసలు విడిపోతే మంచిది అని నా అభిప్రాయం. విడాకులు తీసుకోవచ్చు. ఇంత భయంకరంగా యూనో మొగుడు భార్య దగ్గర ఎలాంటి అన్కంఫర్టబుల్ బిహేవియర్ ఉంటే విడాకులు తీసుకోండి. ఇంకోటి, జనాలు ఎస్పెషలీ బాయ్స్, యంగ్స్టర్స్ రేప్ ఎందుకు చేస్తున్నారు? మీ ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది, ఒక చెల్ల ఉంటుంది, ఒక అక్క ఉంటుంది. ఆమె కూడా ఎలాగ చేస్తే ఎలాగ బిహేవ్ చేస్తారు? ఒకవేళ ఆ థాట్ ఉంటే ఎవరు ఇలాగ చేయరు. అండ్ ప్లీజ్ డోంట్ గెట్ ఫ్యాసినేటెడ్ బై సంథింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ బాలీవుడ్ ఏదో రొమాన్స్ చేసుకుంటున్నారు, ఏదో యూనో కిస్ చేస్తున్నారు, ఏదో హగ్ చేస్తున్నారు. అది జీవితం లేదు. ప్లీజ్ బీ రియలిస్టిక్. Thank you, ma'am. Thank you so much. Thank you for inviting me.